ఐశ్వర్యరాయ్ అంటే కేవలం ఒక పేరు మాత్రమే కాదు, భారతీయ సినీ పరిశ్రమలో ఒక బ్రాండ్. ఆమె అందం, అభినయం, కెరీర్ అంతా కలిపి ఆమెను ఒక ప్రత్యేక స్థానానికి తీసుకెళ్లాయి. 1994లో విశ్వసుందరిగా ఎంపికైన ఐశ్వర్యరాయ్ తన అందంతో ప్రపంచాన్ని మంత్రముగ్ధులను చేసింది. ఆమె విజయం భారతీయ మహిళలకు ఒక స్ఫూర్తిగా నిలిచింది. విశ్వసుందరిగా గెలిచిన తర్వాత ఐశ్వర్యరాయ్ సినీ రంగంలోకి అడుగుపెట్టింది. తమిళం, హిందీ సినిమాల్లో నటించి తన అభినయ ప్రతిభను చాటుకుంది. ఐశ్వర్యరాయ్ బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ను వివాహం చేసుకుంది. 2007లో ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఆరాధ్య అనే పాప కూడా ఉంది. 16 ఏళ్లు బాగానే సాగిన వీరి కాపురంలో గత కొంతకాలంగా విభేదాలు చోటు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ విడాకులు తీసుకుంటున్నారంటూ గత కొద్ది రోజులుగా బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. తాము కలిసే ఉన్నామని, విడాకులు తీసుకోవటం లేదని ఐశ్వర్యరాయ్ క్లారిటీ ఇస్తూ ఫ్యామిలీ ఫోటో షేర్ చేసినప్పటికీ ఈ పుకార్లు మాత్రం ఆగటం లేదు. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ వైవాహిక జీవితంలో విభేదాలు చోటు చేసుకుంటున్నాయనే రూమర్స్ తెర మీదకు వస్తున్నాయి. అభిషేక్ బచ్చన్ లైఫ్ లోకి మరో మహిళ రావటం వల్లే వీరి మధ్య గొడవలు జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. దస్వీ సినిమాలో నటి నిమ్రత్ కౌర్ తో అభిషేక్ బచ్చన్ క్లోజ్ గా మూవ్ అవుతున్నాడని బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇదే సమయంలో ఐశ్వర్యరాయ్ జిరాక్ మార్కర్ అనే ఓ డాక్టర్ తో సన్నిహితంగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ స్నేహం ప్రస్తుతం వేరే రిలేషన్ గా మారిందని కొంతమంది బాలీవుడ్ జనాలు చర్చించుకున్నారు. అయితే అతను ఐశ్వర్యరాయ్ చిన్ననాటి స్నేహితుడని ఆమె సన్నిహితులు క్లారిటీ ఇచ్చారు. విడాకులపై ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ ఇద్దరూ కూడా క్లారిటీ ఇచ్చేశారు. తాజాగా ముంబై ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవంలో బాలీవుడ్ తారలు సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమానికి ఐశ్వర్య, అభిషేక్ కలిసి అటెండ్ అవ్వటం ట్రెండింగ్ గా మారింది. దంపతులిద్దరూ నవ్వుతూ హ్యాపీగా కనిపించారు. కుమార్తె ఆరాధ్య కూడా ఇదే స్కూల్లో చదువుతోంది. ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ కలిసి దర్శనమివ్వటంతో విడాకుల పుకార్లకు చెక్ పెట్టినట్టయింది.